సూపర్ సార్. సార్ అంటే మీకు తెలుసో తెలీదో ఇటు పక్కన నడుస్తుంటాయి ఇలాంటివన్నీ మీ గురించి రెఫరెన్స్ ఉంటా అని చెప్పేసి నా ఫ్యాక్టరీ వెళ్ళి వచ్చినా కూడా నెక్స్ట్ అదే మీరు చూసారా సార్ ఆ వీడియో? అది ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి ఇదే చూపిద్దాం అనుకుని రెడీగా పెట్టుకున్నాను సార్ ఇక్కడ. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకు ఎంత సంపాదిస్తారో తెలిసే మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. రాజశేఖర్ గారి ఫ్యాక్టరీలను 5-6 ఏళ్ల కిందనే పెట్టారు. అయితే రాజశేఖర్ గారిలో పనిచేసే వాళ్ళకు నెలకు 50 నుంచి 70 వేలు అయితే ఇస్తాడంట. అయితే రాజశేఖర్ గారు గోడీలు తయారు చేపించి బంగ్లాదేశ్ కు పైగా మన ఇండియా వాళ్ళకు అమ్ముతూ నెలకు 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తున్నారు. ఎలా నడుస్తుంది సార్ ఫ్యాక్టరీ? అదే ఇదేమిటమ్మా మాయ ఓ పక్క, ఇంకా ఈ గోరీల ఫ్యాక్టరీ ఇంకో పక్క. ఫన్నీ అండ్ నాకు సంతోషంగా ఉండింది. అందరు అంటుంటే కొందరు సీరియస్ అనుకుని నిజంగా మీ గోల్డ్ ఫ్యాక్టరీ ఉందా సార్ అని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి అదంతా ఏనా నిజమా ఉందా అన్నట్టంతా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదు సార్, అంటే కమెంటరీలో ఎలా చెప్పారంటే అందులో ఆయనకు ఉన్నది మనకందరికి తెలిసినట్టే అంటే ఒరే మాకు తెలియదురా, తెలిసినట్టే అంటే మాకైతే తెలియదు అంటే అంత ఆబ్వియస్ గా జీతాలతో పాటు ఏంటి 50,000 75,000 అంటుంటే ఇంత నమ్మేటట్టు క్రియేట్ చేస్తే ఇంత ఆర్గానిక్ గా ఎవడైతే రాశాడో అని అనిపించింది సార్ నాకు. సో మీరు వినంగానే అరే నాకు కూడా చెప్పండి రా ఫ్యాక్టరీ అడ్రస్ అనుకున్నాను. అవునవును, ఫస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి రా ఫ్యాక్టరీ నాకు, నాకే తెలియకుండా ఫ్యాక్టరీ అది నెలకి 3 కోట్లు ఏదో సంపాదిస్తున్నానని. సూపర్ సార్. అండ్